వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. రాజకుమారి రత్నావతి బాలికల పాఠశాల దక్షిణ భారతదేశంలోని అత్యంత కఠినమైన పొడుగైన ఎడారి వాతావరణంలో ఉంది. అందులోని విద్యార్థులకు శీతల సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందించడంలో అద్భుతంగా పనిచేస్తోంది. అయితే సగటు ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్కు చేరే సమయంలో పాఠశాలలో ఎటువంటి ఏసీలు ఉండవు, ఫ్యాన్లు ఉండవు, లేదా ఇతర కృత్రిమ శీతలీకరణ పద్ధతులు కూడా ఉపయోగించబడవు. అయినప్పటికీ విద్యార్థులు పాఠశాలలోకి అడుగుపెట్టగానే చల్లదనాన్ని అనుభవిస్తారు. ఇది ఎప్పటికీ మానవ సృష్టి మరియు ప్రకృతి శక్తుల సమన్వయానికి ఒక జీవ ఉదాహరణ. ఇక ఈ పాఠశాల భవనం పసుపు రంగు ఇసుకరాళ్లతో నిర్మించబడింది మరియు అండాకార ఆకారంలో ఉండటం గాలి ప్రవాహాన్ని సహజంగానే కాపాడేలా రూపొందించారు. గాలి, సూర్యరశ్మి మరియు ఎడారి వేడి వంటి ప్రకృతి అంశాలను సమర్థవంతంగా ఉపయోగించడం వల్ల భవనం చుట్టుపక్కల వేడి ప్రభావాలను తట్టుకుంటుంది. నిర్మాణంలో ఉపయోగించిన రాళ్ల యొక్క ఎత్తును సజావుగా ఉంచితే భవనం లోపల వేడి తీవ్రతను తగ్గిస్తుంది. అయితే విద్యార్థులు ప్రశాంతంగా సౌకర్యవంతంగా పాఠశాలలో చదువుకోవటానికి అవకాశం కల్పిస్తుంది. ఇక ఈ విధంగా రాజకుమారి రత్నావతి బాలికల పాఠశాల ఒక ప్రాచీన వాస్తుశిల్ప చాతుర్యాన్ని ఆధునిక నిర్మాణ సుస్థిరతతో సమన్వయం చేస్తాను. ఇక పాఠశాల కేవలం విద్యా సంస్థ మాత్రమే కాదు, మహిళా సాధికారతకు, పరిసర పర్యావరణానికి ప్రతీకగా కూడా చెప్తున్నారు. ఇక్కడ విద్యార్థినులు కేవలం చదువుకే స్థలం మాత్రమే పొందరు, అదే సమయంలో ప్రకృతి అనుకూల నిర్మాణ విధానాల ప్రేరణను కూడా పొందుతాయి. విద్యార్థినులు, ఉపాధ్యాయులు ఇంకా సందర్శకులు భవనం లోపల విశ్రాంతి తీసుకోవటం, గాలి, వెలుతురు మరియు శీతలీకరణ కోసం ఎటువంటి ఆధునిక పద్ధతులు అవసరం లేకుండానే సౌకర్యాన్ని ఆస్వాదించడం ద్వారా భారతీయ వాస్తుశిల్ప చాతుర్యానికి జీవితం ఉన్న సాక్ష్యాన్ని చూస్తున్నారు. ఇంకా ఈ పాఠశాల గురించి తెలిసిన ప్రతి భారతీయుడు మన ప్రాచీన నిర్మాణ కళా కౌశల్యాన్ని గర్వంగా గుర్తు చేసుకోవాలి. ఇది మన దేశంలోనే వాస్తు శిల్పం, సుస్థిరత మరియు పర్యావరణ అనుకూలతలకు ఉన్న సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపే ఒక ప్రాథమిక ప్రభావవంతమైన ఉదాహరణ. ఇప్పుడు ఈ విధంగానే రాజకుమారి రత్నావతి బాలికల పాఠశాల ఒక కేవలం విద్యా కేంద్రంగా మాత్రమే కాదు, భారతీయతకు, భారతీయ సాంకేతిక మరియు వాస్తుశిల్ప పర్యావరణ సుస్థిరతకు చిహ్నంగా మారుతోంది. అయితే ఈ పాఠశాల భారతీయ పౌరులను, ప్రత్యేకంగా యువతని సృజనాత్మకత, సుస్థిరత మరియు ప్రకృతి మితమైన జీవనశైలికి ప్రేరేపిస్తోంది. ఇది ప్రపంచానికి మన సంపదైన వాస్తుశిల్ప చాతుర్యాన్ని గుర్తు చేసేలా మారుతోంది. మరి దీనిపైన మీరేమంటారో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.